షర్మిల గారి కామెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? షర్మిల గారి గురించి కామెంట్స్ చెప్పాలంటే నిన్న ఏదైతే ఆల్రెడీ ఆవిడ ఏపీ పిసిసి ప్రెసిడెంట్ గా నిన్న ఆల్రెడీ పగ్గాలు చేపట్టారు. రావడమే ఆవిడేంటో మరి చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డి అని చెప్పేసి ఏకవచనంతో సంబోధిస్తూ మళ్ళీ ఏదో ట్రాఫిక్ ని డైవర్ట్ చేసే క్రమంలో కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఆల్రెడీ మమ్మల్ని రానివ్వట్లేదు అది ఇది అని చెప్పేసి అక్కడ ఏదో యాగి చేసేసింది. మళ్ళీ భయపడ్డారా సార్ అని చెప్పేసి వింత కామెంట్స్ చేయడం ఏంటండి? అసలు ఏమనుకుంటుంది ఆవిడ? మొన్నటి దాకేమో నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణలో పుట్టా, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెళ్లి చేసా, అన్ని ఇక్కడే అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఆవిడ అసలు ఏపీ రాజకీయాలతో ఆవిడకి ఏం సంబంధం? అంటే ఇవాళ రోజున ఆల్రెడీ సిబిఎన్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని పెట్టి ఆల్రెడీ చేస్తా ఉన్నాడు, కుట్ల రాజకీయాలు చేస్తాడు అంటే ఇప్పుడు రెండో పెయిడ్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చాడు. మళ్ళీ ఈవిడ కూడా ఏమన్నా దత్తపుత్రిక అవతారం ఎత్తిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ రోజున నాకు తెలిసి బ్రదర్ షర్మిల శాస్త్రి గారు దత్తపుత్రిక అవతారం ఎత్తినట్లుంది చంద్రబాబు నాయుడికి అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. వచ్చి రావడంతో ఏంటమ్మా మేము మాట్లాడుతున్నాం? పోలవరం గురించి, అమరావతి రాజధాని గురించి, డెవలప్మెంట్ గురించి, అప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇక అసలు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? పైగా జగన్మోహన్ రెడ్డి గారిని అమర్యాదగా మాట్లాడటం ఇవన్నీ కూడా దిగజారుడి వ్యవహారాల్లాగా అనిపిస్తున్నాయి. దయచేసి చెప్పుడు మాటలు విని మిమ్మల్ని మీరు దిగజార్చుకోవద్దు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మీరు కోరుకోవద్దు అని చెప్పేసి నేను షర్మిల గారిని కోరుకుంటా ఉన్నానండి.